నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కు స్వాగతం. ముందుగా విశాఖ నుండి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, దువ్వాడ మాధురి అదేవిధంగా దువ్వాడ వాణి దివ్వెల మాధురి అదేవిధంగా శ్రీనివాస్ ఎపిసోడ్ అయితే డైలీ సీరియల్ మాదిరిగా నడుస్తూనే ఉంది. అయితే అనేక ట్విస్టులు అయితే ఇందులో చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ అయితే నేను ఇష్టపూర్వకంగానే మాధురికి ఇల్లు రాసిచ్చాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఇంటి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా మాధురి వాణిపై మండిపడిన అవైతే వీడియోస్ అయితే మనం చూసాము. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యమని ఇదంతా కూడా ఒక కొరియన్ డ్రామాకి సంబంధించిన ఒక సినిమాలా కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటున్న విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం దువ్వాడ శ్రీనివాస్ తన ఆస్తులు ఎక్కడ దివ్యల మాధురికి రాసిస్తాడు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దువ్వాడ వాణి పోరాటం చేస్తూ వచ్చారు. గత 40 రోజుల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు కొత్త ఇంటి దగ్గర ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా అక్కడే శాంతియుతంగా పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఆమెతో పాటు వాళ్ళిద్దరు కూతుర్లు కూడా వచ్చారు. కానీ నిన్నటి నుంచి కూడా ఈ సినిమా మొత్తం కూడా కొత్త ట్విస్టులకి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న శనివారం కరెక్ట్గా 11:40 ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఈయన తన ఉంటున్న ఇంటిని దివ్యల మాధురికి రాసిచ్చానంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే మొత్తం ట్విస్ట్ అంతా కూడా అటు నుంచి ఇటు తిరిగినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ ఈ ఇంటిపై ఎటువంటి హక్కు కూడా లేదు దువ్వాడ వాణికంటూ కూడా దివ్యల మాధురి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నా ఇంటి దగ్గర తన కానీ వచ్చినట్లయితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా తిరిగి మళ్ళీ తన మీద అయితే ఇవి ఒక పరుషు పదజాలంతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది అన్నింటిని కూడా ఖండించాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఏకంగా తనకైతే దివ్యల మాధురి దగ్గర నుంచి తనైతే 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆ 2 కోట్ల అప్పు తీర్చలేకే కావాలని చెప్పి ఇది 1,30,00,000కి ఇచ్చేసానట్టు కూడా చెప్పారు. అయితే ఇదంతా కూడా మరి ఇప్పటి వరకు కూడా అంటే గతంలో మనతో ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మనతో మాట్లాడారో ప్రైమ్ నైన్తో మాట్లాడేటప్పుడు ఇదంతా కూడా తన తదనంతరం తన కూతుర్లకి చెందుతుంది, వేరే వాళ్ళకి చెందే అవకాశం లేదు. దివ్యల మాధురి దగ్గర 2 కోట్ల రూపాయలు మాత్రం తీసుకోవటం వాస్తవమే, కానీ ఆ 2 కోట్ల రూపాయలని తిరిగి తనకు నగదు రూపంలోనే చెల్లిస్తాను, ఇల్లు మాత్రం తిరిగి తన కుమార్తెలకే చెల్లుతుందంటూ ప్రైమ్ నైన్తో ఆయన మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే తనైతే రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ దివ్యల మాధురికి చెందుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై వాణి మాత్రం ఒకటే చెప్తున్నారు, కోర్టులో ఆల్రెడీ కేసున్న నేపథ్యంలో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదు అంటూ కూడా వాణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది చెల్లుతుందా చెల్లదు అనేది లీగల్గా వాళ్ళు తేల్చుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్. అయితే ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితులు చూస్తూ ఉంటే ఇల్లు మాత్రం నాది, నా ఇంటి దగ్గర ఎవరు ఉండడానికి లేదు, ఈ ఇంటిని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల కోసం మాత్రమే కావాలంటే దువ్వాడ శ్రీనివాస్కి తిరిగి నేను రెంట్కి ఇస్తాను, కానీ వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వను అంటూ కూడా దివ్యల మాధురి ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చూసుకుంటూ నిన్నటి వరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు అన్నది ఇప్పుడు దివ్యల మాధురి ఇంటిగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిలో ఎటు నుంచి ఎటు వచ్చినప్పటికి కూడా దివ్యల మాధురికి ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగింది కనుక తనైతే గత 3 రోజుల నుంచి ఉంటున్నారు. అయితే దీన్ని మాత్రం ఏమాత్రం కూడా ఖండించకుండా ఇదైతే తను ఇష్టపూర్వకంగా రాసేసాను తనకంటూ కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి దివ్యల మాధురి కూడా ఒకే విషయం చెప్పడం జరుగుతుంది. నిన్నటి వరకు దువ్వాడ శ్రీనివాసరావు ఒక హెడల్టరీగా ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చిన తర్వాత దువ్వాడ వాణి ఏవైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, సహజీవనం చేస్తున్నారు, ఒకే ఇంట్లో కలిసి ఉండడానికి గల కారణాలు ఏంటని కూడా ఆవిడ పలుసార్లు సందర్భాల్లో కూడా క్వశ్చన్ చేసినప్పుడు కూడా కేవలం మేమంతా కూడా ఒక ఫ్రెండ్లీగానే ఉన్నాం, ఒక ఫ్రెండ్షిప్తో ఉన్నాం, ఎవరైతే దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ని 3 సంవత్సరాల బయట ఉంచింది కనుక నేను కేవలం ఒక ఫ్రెండ్గా మాత్రమే అతను ఆదరించానంటూ ఇప్పటి వరకు దివ్యల మాధురి చెప్పుకొచ్చింది. కానీ సడన్గా తన ఇంటి మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే తన పేరు మీద జరిగిపోయిన తర్వాత నిన్నటి నుంచి మేమంతా కూడా సహజీవనం చేస్తున్నాం, ఇష్టపూర్వకంగా ఉన్నాం, ఒకవేళ కానీ దువ్వాడ వాణికి కానీ దువ్వాడ శ్రీనివాసరావు విడాకులు ఇస్తే మాత్రం తప్పకుండా తన పెళ్లి కూడా చేసుకుంటాను, ఇదే విధంగా ఉంటానంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్ నడుస్తున్న ఈ నేపథ్యంలో దివ్యల మాధురికి సంబంధించి ఎవరైతే ఆయన భర్త ఉన్నాడో ఆయనైతే యుఎస్లో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు సంబంధించి కూడా ఆయనకు చెప్పడం జరిగింది ఏంటని
మాధురి పైన తనకు నమ్మకం ఉంది. మాధురి అమ్మ తర్వాత అమ్మ లాంటిది, ఎటువంటి తప్పు చేయదంటూ కూడా ఆయన దివ్యల మాధురి భర్త చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా దివ్యల మాధురి ఏకంగా నిన్ను దువ్వాడ శ్రీనివాస్తో సహజీవనం చేస్తున్నాను కనుక కావాలంటే పెళ్లి చేసుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే దివ్యల మాధురి భర్త ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు, ఎందుకంటే తన భార్యని అమ్మ తర్వాత అమ్మగా పోల్చి తనకైతే తప్పు చేయదు అంటూ చెప్పుకొచ్చి దివ్యల మాధురి భర్త ఇప్పుడు సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చ లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికి దువ్వాడ శ్రీనివాసరావుకి సంబంధించినంత వరకు గత 40 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కూతురు, అదేవిధంగా ఇద్దరు కూతుర్లు, అదేవిధంగా భార్య ఇద్దరు కూడా రేకుల షెడ్లోనే ఉండి, కారు షెడ్లోనే ఉండి పోరాటం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఏమాత్రం కూడా దువ్వాడ శ్రీనివాసరావు చెల్లించలేదు, స్పందించలేదు. తన కూతుర్లకు మాత్రం తనకు ప్రేమ ఉందంటూ చెప్పుకొచ్చిన తర్వాత ఈరోజు ఆస్తి మొత్తాన్ని కూడా దివ్యల మాధురికి రాసేయడం జరుగుతుంది. అయితే ఇదంతా ఒక ఇది జరుగుతున్న ఒక సిచ్యువేషన్. అయితే అసలు పార్టీ నుంచి ఎటువంటి ఇది లేకుండా కేవలం పార్టీ మౌనంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా పూర్తిగా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న టీడీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కేవలం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ 40 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవటం లేదు? పార్టీలో అందరి మీద కూడా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా మొత్తం సీట్లు కోల్పోయినప్పటికి కూడా కేవలం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇది దువ్వాడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎపిసోడ్. ఇక మరొక అంశానికి సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వర్షాలైతే వణికిస్తున్నాయి. వర్షాలలో